ఇంటి పక్కన చింటుగాన్ని పిలిచి ఓయి మీద వాని పేరు రాయమంటే స్పెల్లింగ్ చెప్పని అడిగిండు. పక్కింటి బాలుగాన్ని ఎక్కాలు చెప్పురా అంటే దిక్కులు చూడబట్టే ఏ సార్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో అక్క చక్కగా పాఠాలే కావు అని ఇంకో పిల్లగాడు. ఓ షెల్లే గంత ఫీజు కట్టి చదివిస్తున్నాం, మా ఓడు ఏం చదువుతుండో రాదని పక్కింటి మాధవక్క. ఇట్లా ఎవ్వరిని మందలిచ్చినా గివ్వే ముచ్చట్లు. చదువులను సగబెట్ట కార్యం పెట్టుకుంటూ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సారు ఈ స్కూల్లా కాలేజీల్లో చదివే పిల్లలు వాళ్ళ అవ్వయ్యలు సార్లు మేడాలు అందరిని పిలువనంపి తిప్పలు తెలుసుకుంటూ సలహాలు అడిగిండు. We request teachers to communicate with them in English only. ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు, మా స్కూల్లో పీటీ టీచర్ లేరు. సాటే బగారా రైస్ వస్తుంది, ఏదో టైప్ ఆఫ్ ఇంక్ అన్నట్టుగా ఆ రైస్ అంతా బ్లూ కలర్ లో ఉంది. చదువులు చెప్పే సార్లను మేడాలని అడిగితే యూనిఫామ్ అనేది సరిగ్గా సెట్ కాకపోవడము, వేసుకున్న తర్వాత ఒక నెల రోజుల్లోనే అవి చిరిగిపోవడం. ఒక స్కూల్ హబ్ అని స్కూల్ని ఎన్నిక చేసి ఆ స్కూల్లో ఈ ఐఐటి జేఈ కోచింగ్ ఇస్తే ప్రైవేట్ స్కూల్స్ కన్నా మన స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ మంచి ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది సార్. ఒక కలెక్టర్లో ఒక ఎంఈఓలో ఒక టీచర్ ఒక ప్రభుత్వ పాఠశాల పంపిస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పేసి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే భయం. ఏ మ్యాథ్స్ టీచర్ నన్ను కొట్టిండు, అందుకని నేను సూసైడ్ చేసుకున్నా. ఈ స్కూళ్ళల్లా హాస్టల్లా తిండి ఎట్లున్నదో అమ్మ నాయనలు చెప్పిండ్రు. వాళ్ళకి కొంచెం సిలబస్ కొంచెం చూసి చేస్తే బాగుంటది అని. ఈవెన్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి కూడా ఎక్కువ సిలబస్ ఇచ్చేస్తున్నారు. తెలుగు చూసి చదవడం రాయడము, అట్లీస్ట్ స్కూల్ పేరు వాళ్ళ పేరు, సో ఎక్కడ ఉంది ఎడ్యుకేషన్. ఇంకేం చేస్తే బాగుంటదని అడిగితే मेरी लड़की बोलती है कि मुझे कुछ खेलना है, कुछ बनना है, मुझे टाइम ही नहीं है, बहुत स्ट्रेसफुल स्टडीज है बोल के बार बार बोलते रहती है. టీచర్స్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. పిల్లలకైతే నాణ్యమైన విద్య అయితే అసలు రావట్లేదు. పీటీ టీచర్ లేదు అక్కడ. పిల్లలకు కొంచెం అది కూడా ఉంటే బాగుంటుంది. ఇక పవేట్ల ఫీజుల బరువులు దించాలని కోరిండ్రు చాలా మంది. అట్లనే ఇంటర్ల సుత గవర్నమెంట్ కాలేజీల పొద్దుగాల నాస్టా పగటిలు బువ్వ పెట్టాలని కోరిండ్రు. అందరు చెప్పింది తిన్నాక మురళి సారు గీ మాట అన్నాడు. చక్కగా చదవడము, రాయడము, ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఈ మూడింటిని కానీ చెప్పగలిగితే ఒక 70% పని అయిపోయినట్టే. మనకాడ చదువుల కథ ఎట్లున్నదో మొత్తం తెలిసింది కాబట్టి ఇక ఏం చేస్తే చక్కగా అవుతుందో చెప్పునగా పని చేయండ్రి సార్లు ఆల్చం చేయకుండా.